సో గైస్ ఇప్పుడే ప్రోమో 2 అయితే చూసాను. తనూజ అయితే కళ్ళు తిరిగిపోయి పడిపోయింది అనమాట. చాలా మంది కామెంట్స్ అలాగే నాకు మెసేజ్లు కూడా కొంతమంది చేస్తున్నారు. అన్న చూడు సీరియల్ యాక్టింగ్ ఎలా చేస్తుందో, ఓవర్ యాక్షన్ అది ఇది అని చెప్పి చాలా కామెంట్లు చూసాను. చాలా మెసేజ్లు కూడా వస్తున్నాయి. నేను వీళ్ళందరికీ చెప్పాలనుకుంటుంది ఏంటంటే తనూజ పరిస్థితి ఇప్పుడు ఎంత ఘోరంగా అయిందంటే ఆవిడకి పియర్ ఎక్కువ ఉన్నారు భయ్య. హౌస్ లో ఎక్కువ పియర్ ఉన్న కంటెస్టెంట్ తనుజ. ఇందులో నో డౌట్ ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. అండ్ తనుజ అండ్ ఎమాన్యుల్ కూడా వీళ్ళిద్దరికి చాలా ఎక్కువ పియర్ ఉన్నారు. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే తనుజ విన్నర్ మెటీరియల్ అంటే హౌస్ లో ఎవ్వరు విన్నర్ మెటీరియల్ కాదు. ప్రతి ఒక్కరి దాంట్లో నెగిటివిటీ ఉంది ఈ పర్టికులర్ సీజన్ లో. ఇంతకు ముందు సీజన్ లో ఏంటంటే ఒకరికి ఫ్యాన్స్ గా అయిపోయిన తర్వాత వాళ్ళు తప్పు చేసిన ఒప్పు చేసిన వాళ్ళు అలాగే సపోర్ట్ చేస్తూ ఉండేవారు. ఒకరి పేరు హైలైట్ అయ్యేది. కానీ ఈ సీజన్ అలా కాదు. కళ్యాణ్ పేరు హైలైట్ అవుతుంది, తనుజ పేరు హైలైట్ అవుతుంది, అలాగే ఇమాన్యుల్ పేరు కూడా కొంచెం కొంచెం మన దగ్గర హైలైట్ అవుతుంది విన్నర్ అవుతారు అని చెప్పేసి. బట్ వీళ్ళందరి దగ్గర నెగిటివ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు విన్నర్ మెటీరియల్ అంటే కాదు, నెగిటివ్స్ ఉన్నాయి. ఇప్పుడు తనుజ పరిస్థితి ఏంటంటే ఇంత పిఆర్ ఉన్నా సరే ఇలాంటిది ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు తనుజకి వెంటనే నెగిటివిటీ కూడా వస్తుంది అంతే స్పీడ్ గా. అంటే ఆపోజిట్ పిఆర్ ఏదైనా చేస్తున్నారా లేకపోతే ఏంటో తెలియదు కానీ నెగిటివిటీ అయితే వస్తుంది భయ్య. పర్టికులర్ గా ఇప్పుడు కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు వచ్చిన నెగిటివిటీ మామూలు కాదు. అందరూ యాక్టింగ్ 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 కాదు భయ్య. అది తనుజకి నిజంగానే హెల్త్ బాగోలేదు. పైగా హెల్త్ బాగోకపోయినా సరే టాస్క్ ఆడింది అక్కడ. క్యాప్టెన్సీ టాస్క్ చూసారు కదా అక్కడ ప్రోమోలో. క్యాప్టెన్సీ టాస్క్ ఏంటంటే రింగ్ ఉంటుంది, రింగ్ మధ్యలో ఒక హ్యాట్ ఉంటుంది అనమాట. మనం లాస్ట్ ప్రీవియస్ సీజన్ లో కూడా చూసుకుని ఉంటాం. ఈ క్యాప్టెన్సీ కంటెంటర్స్ ఎవరెవరైతే ఉన్నారో ఆ రింగ్ చుట్టూరు బయట నించుంటారు. బజర్ మోగన్నా ఆ హ్యాట్ ఫస్ట్ ఎవరు తీస్తారో అది తీసి అక్కడ మిగిలిన ఆడకుండా వేరే వాళ్ళు నించున్నారు చూసారా హౌస్ మేట్స్, వాళ్ళలో ఎవరికైనా ఇవ్వాలి. ఇచ్చాక ఆ హ్యాట్ తీసుకున్న హౌస్ మేట్ ఏం చేస్తారంటే ఈ క్యాప్టెన్సీ కంటెంటర్స్ లో ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళలో నుంచి ఒకరిని తీసేయాలి. ఇలాగ ఒక్కొక్కరిని తీసుకుంటూ ఫైనల్ కి వస్తుంది. ఆ ఫైనల్లో ఎమాన్యుల్ అండ్ తనుజ మిగులుతారనమాట. ప్రోమోలు చూసిన దాన్ని బట్టి చెప్తున్నాను నేనైతే. సో ఇక్కడ ఎమాన్యుల్ అయితే క్యాప్టెన్ అయిపోయాడు, క్యాప్టెన్ అవుతాడు. సో అదైతే జరిగిపోతుంది. ఇక్కడ ఇంకేంట్రా అంటే తనుజ ఇక్కడ వరకు ఆడి వచ్చిందంటే లాస్ట్ వరకు వచ్చిందంటే అందరూ గుంపులుగా వచ్చి నిఖిల్ ఉన్నప్పుడు మళ్ళీ మిగిలిన రీతు ఉన్నప్పుడు వీళ్ళందరూ వచ్చి పడిపోతున్నప్పుడు తనుజ కూడా ఆడుతుంది కదా అక్కడ. సో ఆవిడకి ఆల్రెడీ హెల్త్ బాగాలేదు కాబట్టి ఆ గేమే వెళ్ళి మీదన పడిపోయే గేమ్ కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. కొంచెం సఫోకేట్ అయినట్టుంది. ఆవిడ పడిపోయింది అనమాట కళ్ళు తిరిగి. అప్పటికి క్యాప్టెన్సీ అనౌన్స్ చేసినట్టు ఉన్నారు. ఎమాన్యుల్ బ్యాండ్ ఉన్నట్టుంది కదా, ఉన్నట్టుంది. సో మీరు ప్రోమో చూడండి, మీ ప్రోమో చూస్తే మీకు అర్థమవుతుంది. సో అంత బాగోలేకపోయినా అక్కడ బాగాలేదు భయ్య. సంథింగ్ ఏదో అయ్యింది. ఎందుకంటే ఆయిషాకి బాగాలేదు. ఆయిషాకి అయితే చాలా సీరియస్ అయిపోయింది. మీరు ఈ వీక్ చూసుకోవచ్చు. అండ్ ఈ రోజు మీరు ఎపిసోడ్ ఏం చూస్తారంటే ఆయిషా వెళ్ళిపోద్ది. ఆయిషా ఉండదు, హౌస్ నుంచి వెళ్ళిపోయింది కూడా. అండ్ ఇంకోటి ఏంట్రా అంటే ఆయిషాకి చాలా సీరియస్ గా ఉంది. డెంగ్యూ అండ్ టైఫాయిడ్ వచ్చినట్టుంది ఆయిషాకి. మరి ఎలా వచ్చింది ఏంటి అసలు, వాటర్ ప్రాబ్లమా ఏంటి తెలియదు కానీ ఆవిడకైతే టైఫాయిడ్ వచ్చింది. చాలా 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 ట్రై చేశారు బిగ్ బాస్ టీము మెడికల్ గా రికవర్ చేద్దామని, బట్ అవ్వలేదు. సో ఆవిడైతే సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోయింది అనమాట. సో ఆయిషా అయితే అవుట్ ఆఫ్ ది బిగ్ బాస్ హౌస్ సీజన్ 9. సో ఇది పక్కన పెడితే ఇక్కడ ఏంటంటే ఆ ఆయిషాకే కాకుండా ఇంకా హౌస్ లో ఎంతమందికి వచ్చింది ఏంటి అని చెప్పి బిగ్ బాస్ టీం ఇంకా చెక్ చేయాలి. చెక్ చేయలేదు, టాస్క్లు పెట్టుకెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ ఆటలాడించేస్తున్నాడు బిగ్ బాస్. కానీ ఆయిషాకి బాగాలేదు కదా, ఆయిషాకి ఫేవర్ ఉంది కదా, వేరే వాళ్ళకి ఎవరికైనా వచ్చిందా ఏంటి అని కనీసం టెస్ట్ చేయాలి కదా. సో అలాగ టెస్టులు చేయలేదు. తనుజకు కూడా వచ్చిందా ఏంటి అనేది మరి చూడాలి. ఎందుకంటే కళ్ళు తిరిగి పడిపోయింది ఆవిడ. అది ఏంటి అని అనేది మనకు ముందు తెలుస్తుంది. హెల్త్ అయితే బాగాలేదు భయ్య. ఇంకా హౌస్ లో చాలా మందికి బాగాలేనట్టుంది హెల్త్. బిగ్ బాస్ టెస్టులు చేయిస్తే మంచిది, లేకపోతే సీజన్ 9 పెద్ద బొక్క పడిపోద్ది అనమాట. సో తొందరగా టెస్టులు చేయించి రికవరీ చేయించాలి, లేకపోతే కష్టమే, సీజన్ బాగా దెబ్బ పడుతుంది. ఇంకోటి ఏంటంటే డబుల్ ఎలిమినేషన్ ఉందా లేదా. సో రేపు నాగార్జున గారు వచ్చి ఏమేమి మాట్లాడాలి రేపు సాటర్డే ఎపిసోడ్ లో, ఈ వీక్ జరిగినవన్నీ మాట్లాడతారు కదా, గట్టిగా ఇవ్వడానికి సీరియస్ అవ్వాలి కదా. సో ఈ వీక్ అసలు ఏం జరిగింది, సీరియస్ అవ్వడానికి ఏమీ జరగలేదు. సో రేపు నాగార్జున గారు ఒకవేళ వస్తే ఏం అడగాలి, ఎవరిని అడగాలి, మీరు కింద కామెంట్ చేసి చెప్పండి, చూసి తెలుసుకుందాం. సో నాగార్జున గారు వచ్చి ఏం అడిగితే మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారు రేపు ఎపిసోడ్ చూడడానికి, కింద కామెంట్ చేసి చెప్పండి. డబుల్ ఎలిమినేషన్ గురించి వస్తే ఆయిషా వెళ్ళిపోయింది. మళ్ళీ వస్తుంది అంటే నో, రాదు. ఆల్రెడీ ఒకసారి తీసుకెళ్లి బయట టెస్ట్ చేసి బయట హాస్పిటల్ డాక్టర్ దగ్గర చూపించి మళ్ళీ తీసుకొచ్చేసారు, అది అయిపోయింది. కానీ పరిస్థితి ఎలా ఉందంటే చాలా సీరియస్ అయిపోయింది. ఆవిడంతటా ఆవిడే ఇంకా నా వల్ల కాదని చెప్పేసి ఎలిమినేట్ అయిపోతారు అనమాట. సో ఆవిడ ఇంకా మరి రారు. సో ఒక ఎలిమినేషన్ అక్కడతో కంప్లీట్ అయిపోయిందేమో, మరి చెయ్యరేమో డబుల్ ఎలిమినేషన్ అని నా ఫీలింగ్. అది ఒక ఎలిమినేషన్ గా తీసుకుంటారు. ఇప్పుడు రేపు ఆదివారం ఏం జరుగుతుంది, ఇంకొకరిని పంపుతారా, నో ఎలిమినేషన్ అంటారా, లేకపోతే ఏంటి? సో దీని గురించి మనం మాట్లాడితే మాక్సిమం ఇంకొకరిని పంపేస్తారు. సో ఆయిషా
హెల్త్ బాగాలేదు, బయటకు వెళ్ళిపోయింది. బట్ ఇప్పుడు ఇంకొకరిని పంపేసి, ఎందుకంటే సండే ఒక పెద్ద అద్భుతం జరగబోతుంది ఈ సండే. ఏంట్రా అంటే వెళ్ళిపోయిన భరణి, ప్రియా, హరీష్, మనీష్, శ్రీజ, ఫ్లోరా వీళ్ళు వస్తున్నారు. వీళ్ళు వచ్చి హౌస్ లో ఉన్న వాళ్ళని నామినేషన్స్ చేస్తారు. నామినేషన్స్ చేయడమే కాకుండా ఒక ఇద్దరిని హౌస్ లో ఉంచుదాము, అంటే రీ ఎంట్రీ అనమాట, ఇద్దరిని హౌస్ లో ఉంచేద్దాం అని చెప్పి వాళ్ళ లగేజ్ ప్యాక్ చేసుకొని మరీ రమ్మన్నట్టు ఇన్ఫర్మేషన్ ఇచ్చారట బిగ్ బాస్ టీము వీళ్ళందరికీ, ప్రియాకి, మనీష్కి, వీళ్ళందరికీ లగేజ్లు సర్దుకొని రండి అని చెప్పి. సో ఇలా చెప్పినప్పుడు ఇద్దరు కంటెస్టెంట్స్ హౌస్ లోకి బిగ్ బాస్ తెద్దాం అనుకున్నప్పుడు ఆల్రెడీ ఆయుష్ వెళ్ళిపోయింది కాబట్టి ఇంకొక ప్లేయర్ ని పంపించేస్తారు. ఎలాగో డబుల్ ఎలిమినేషన్ పెట్టాల్సిందే ఫ్యూచర్ లో. సో అదేంటంటే బిగ్ బాస్ ఇప్పుడు ఖచ్చితంగా నో ఎలిమినేషన్ అయితే పెట్టి రిస్క్ చేయరు, డబుల్ ఎలిమినేషన్ చేసేస్తారు. ఎందుకంటే ఈ వారం ఓటింగ్ మనం మాట్లాడుకున్నట్టయితే ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ అవుతే ఆయుష్ వెళ్ళిపోయింది, అది ఒక ఎలిమినేషన్, అది లెక్కలోకి తీసుకోండి. ఇంకోటి ఇప్పుడు ఓటింగ్ పెట్టి చూస్తే స్టార్టింగ్ టాప్ లో దూసుకెళ్ళిపోతుంది. ఒక్కొక్క దాంట్లో కళ్యాణ్ ఉన్నాడు టాప్ లో, ఇంకొక దాంట్లో తనుజ ఉంటుంది. సో అటు ఇటు అవుతున్నారు అనమాట. సో మనం యావరేజ్ గా తీసుకొని మన ఛానల్ తరఫున ఒక పోలింగ్ చెప్పాలంటే ఫస్ట్ తనుజ భయ్య 33% తో టాప్ లో అయితే ఉంది తనుజ. అఫీషియల్ కాదు, అఫీషియల్ అయితే కళ్యాణ్ ఉన్నాడు అనేసి కొంతమంది పేజీలు చెప్తున్నారు, కొన్ని అంటే ఇన్స్టాగ్రామ్ పేజీలు. అవన్నీ అఫీషియల్ మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇన్స్టాగ్రామ్కి వచ్చేయండి, అక్కడ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ లో, అక్కడికి వచ్చేయండి, అప్డేట్స్ అన్ని అక్కడ ఉంటాయి. ఫస్ట్ తనుజ 33% తో ఉంది. తర్వాత కళ్యాణ్ 26% తో ఉన్నాడు అనమాట. థర్డ్ సంజన ఉన్నారు. ఈవిడ వేసిన మాస్టర్ ప్లాన్ నామినేషన్స్ లో ఈ వీక్ ఉన్నారు. ఏదో ఒక కంటెంట్ క్రియేట్ చేయాలి, ఫేక్ కంటెంట్. ఆ కంటెంట్, ఆ గొడవ నిన్న చూసారు కదా ఎపిసోడ్ లో, ఆ గొడవ క్రియేట్ చేసింది ఆవిడ. అనుకున్నది సక్సెస్ అయ్యింది భయ్య. ప్రోమో పడ్డది, ఎపిసోడ్ లో హైలైట్ అయ్యింది, ఈ రివ్యూర్స్ మాట్లాడుకున్నారు ఈ పాయింట్ మీద. సో ఇదంతా జరిగింది కాబట్టి ఆవిడ అనుకున్నది ఆవిడ సక్సెస్ఫుల్ గా సాధించారు. థర్డ్ ప్లేస్ లో సంజన గారు అయితే ఉన్నారు విత్ 9% ఓటింగ్ తో. సో ఫోర్త్ ప్లేస్ లో దివ్య ఉందన్నమాట, అది హైలైట్. సో దివ్యకి అయితే ఓట్లు బాగానే పడుతున్నాయి. మరి భరణి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు దివ్యకి ఓట్లు వేస్తున్నారా, తనుజకి ఓట్లు వేస్తున్నారా, మీరే కామెంట్ చేసి చెప్పాలి. దివ్య అయితే కొంచెం గుడ్, భరణి గారు వెళ్ళిపోయిన దగ్గర నుంచి కొంచెం బాగా అనిపిస్తున్నారు ఈవిడ, గేమ్ ప్లే గట్ట అంతా బాగుంది. సో దివ్య గారు ఇక్కడ ఏంటంటే 8% తో ఉన్నారనమాట ఫోర్త్ ప్లేస్ లో. ఫిఫ్త్ ప్లేస్ లో రాము ఉన్నాడు, ఇది హైలైట్ అసలు. సో రాము ఏంటంటే పైకి కిందికి మూవ్ అవుతున్నాడు. పర్టికులర్ గా ఫిఫ్త్ ప్లేస్ లోనే ఉన్నాడంటే మనం చెప్పలేము దానికి. సో అదనమాట పరిస్థితి. సో ఫిఫ్త్ ప్లేస్ లో రాము ఉన్నాడు, అది కూడా 8% తోనే. తర్వాత సిక్స్త్ ప్లేస్ లో రీతు అయితే ఉందన్నమాట 7% ఓటింగ్ తో. సో ఇక్కడ ఏంట్రా అంటే సిక్స్త్ ప్లేస్ లో ఒక్కొక్కసారి రాము పడిపోతున్నాడు, రీతు ఒక్కొక్కసారి ఫిఫ్త్ ప్లేస్ కి వెళ్ళిపోతుంది, అలా ఫ్లక్చువేట్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నప్పటికైతే మాత్రం రాము అయితే ఫిఫ్త్ ప్లేస్ కి కొంచెం, ఇద్దరికి పెద్ద తేడా లేదు, సో కొంచెం పైకి ఉందన్నమాట. సో రీతు అయితే సిక్స్త్ ప్లేస్ లో ఉంది 7% తో. తర్వాత సాయి శ్రీనివాస్ అయితే ఉన్నాడు భయ్య 7th ప్లేస్ లో. 5% ఓటింగ్ తో సాయి శ్రీనివాస్ 7th ప్లేస్ లో ఉండి అనవసరంగా రిస్క్ చేశాడు. ఎందుకు అంటే ఆల్రెడీ బిగ్ బాస్ నామినేషన్స్ టైంలో అడిగాడు, శ్రీనివాస్ మీరు ఉపయోగించుకుంటారా, మీ దగ్గర ఉన్న అదేంటది ఇమ్యూనిటీ పవర్, నేను ఉపయోగించుకోను అని అన్నాడు. అంటే ఏంటి అంత కాన్ఫిడెంట్, మరి చూడాలి, మరి ఉంటాడా వెళ్ళిపోతాడు ఈ వీక్, మీరే కామెంట్ చేసి చెప్పాలి. అదనమాట పరిస్థితి. ఇంకా 8th ప్లేస్ లో చూసుకుంటే అఫ్ కోర్స్ మన పికిల్స్ రమ్య, చిట్టి పికిల్స్. సో రమ్య గారు అయితే ఉన్నారు 8th ప్లేస్ లో విత్ 4% ఓటింగ్ తో. ఆవిడకైతే ఓటింగ్ అస్సలు పడట్లేదు భయ్య, జనాలు అసలు ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేదు. అంటే నేను చూస్తున్న దాన్ని బట్టి చెప్తున్నాను, ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేదు అనమాట ఆవిడకి ఓట్లు వేయడానికి. మరి ఆవిడ ఈ గేమ్ ప్లే కూడా ఏం లేదు పెద్దగా, మనీ కూడా సంపాదించలేదు ఈ వారం ఇచ్చిన టాస్క్ లో, మనీ కూడా తెచ్చుకోలేపారు. ఆవిడ అండ్ రాము ఇద్దరు అవుట్ ఆఫ్ ది రేస్ అయిపోయారు కదా, మీరు చూసారు కదా, మనీ కూడా సంపాదించలేపారు. అంటే అసలు పర్ఫార్మెన్స్ లేదు, కామెడీ లేదు, ఎంటర్టైన్మెంట్ లేదు, ఏమి లేదు, ఓన్లీ టార్గెట్ తనుజ అనుకొని పట్టుకున్నారు ఈ రమ్య గారు. ఇలా అయితే మరి కష్టమే, తెలిసిందే కదా, ఎవ్వరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఓట్లు వేయడానికి. మరి ఈ వారం రమ్య వెళ్ళిపోతుందా, శ్రీనివాస్ వెళ్ళిపోతాడా, రాము వెళ్ళిపోతాడా చూడాలి. వీళ్ళ ముగ్గురులోనే ఓటింగ్ ఉంటుంది భయ్య. రీతు కూడా వెళ్ళదు, దివ్య కూడా వెళ్ళదు. సో వీళ్ళు సేఫే. రాము, రమ్య, శ్రీనివాస్, సాయి శ్రీనివాస్, వీళ్ళ ముగ్గురికే డేంజర్. వీళ్ళ ముగ్గురులో ఎవరు వెళ్ళిపోతారంటే మాక్సిమం రమ్యని పంపించేస్తారేమో అని నాకు ఎక్కడో కొడుతుంది, లేదా రాము వెళ్ళిపోవచ్చు, అది నాకు డౌట్. సాయి కూడా ఉంటాడేమో, సాయిని పంపించిరని నా డౌట్. సాయికి కొంచెం అయినా ఓట్లు పడుతున్నాయి అని ఎక్కడో కొడుతుంది. ఎందుకంటే మనం ఇది యావరేజ్ గా తీసుకున్న అన్అఫీషియల్ పోల్ కాబట్టి కొంచెం నాకు సాయి శ్రీనివాస్ ఉంటాడనే గట్టి ఫీలింగ్ ఉంది. మరి చూడాలి. రమ్య అయితే మాక్సిమం 99.9% వెళ్ళిపోతుంది, లేదా రాము, వీళ్ళిద్దరిలోనే ఎలిమినేషన్ భయ్య, కంపల్సరీ ఫిక్స్ అయిపోండి. మిగతా అప్డేట్ అంతా మీకు తెలుసు కదా, ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోతే రేపు అప్డేట్లు అన్ని ఇచ్చేస్తాను, కుప్పలుగా వస్తాయి. సో ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య, మరీ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇంకా 80 సబ్స్క్రైబర్స్ మాత్రమే బాకీ ఉన్నారనమాట 10,000 సబ్స్క్రైబర్స్ అవడానికి మన ఛానల్లో. సో ప్లీజ్ 10,000 సబ్స్క్రైబర్స్ ఈ వీడియోతో కొట్టేద్దామని ఆశిస్తున్నాను. కొడతారు, మీరే దయ చూసుకుంటారని ఆశిస్తున్నాను. సో ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అప్డేట్స్తో కొత్తగా మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.